ఈ సృష్టిపై మానవ మనుగడ కొనసాగినప్పటి నుండి నేటి వరకు ఇంత పెద్ద వేల కోట్ల జన సమూహంతో కూడిన అమృత పుణ్యస్నాన కుంభమేళా ఇదే మొదటిసారి. ప్రపంచంలో నేటి వరకు ఎక్కడా లేని విధంగా మన దేశంలో ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతున్న మహాకుంభమేళ లాంటి మహాద్భుతమైన జనసమూహంతో కూడిన అమృత స్థానాల ఘట్టం మరొకటి లేదు, ఇక మీదట రాదు అనడానికి ఇదే నిదర్శనం. గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగములలో ఇసుక రేణువులు మాయమై జన సమూహం అయ్యాయంటే ఎన్ని కోట్ల మంది ఈ పుణ్యస్నానాలు చేశారో అర్థం చేసుకోవచ్చు. సాధు సన్యాసులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు, రైతులు, కూలీ జనాలు, ఆడ మగ తేడా లేకుండా దేశంలో అన్ని ప్రాంతాల నుండి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు హాజరై అక్కడి పుణ్య జలాలను స్వీకరించి వెంట తెచ్చుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ చుట్టుపక్కల గల రాష్ట్రాలలోని రోడ్లు, రహదారులన్నీ వాహనాలతో కప్పివేయగా ఆ దారుల వెంట వెళ్లే ప్రతి మానవుడి నోట హరహర మహాదేవ శంభో శంకర లాంటి భక్తి పాటలతో అక్కడి వీధులన్నీ మారుమోగుతున్నాయి. మహాపుణ్యక్షేత్రాలు అన్ని ఉత్తరప్రదేశ్ లోనే ఉండడంతో 140 సంవత్సరాలకు ఓసారి వచ్చిన ఈ మహాకుంభమేళాకు హాజరైన దేశ విదేశ భక్తులందరూ కాశీ, అయోధ్య లాంటి దేవాలయాలకు వెల్లడితో అక్కడి పరిసర ప్రాంతాలన్నీ సమూహంతో నిండిపోయాయి. ఈ మహాకుంభమేళా ఘట్టానికి బిజ్లీ టీవీ బృందం ఎండి రవీందర్, పోలవేణి సంపత్, మునిగంటి శ్రీనివాస్, ఎం నరసింహం, చరణ్ తేజ్, రాజు తదితరులు ప్రయాగ్రాజ్ లోని మహాకుంభమేళాకు హాజరై అమృత స్నానం చేసి క్షేమంగా తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాకుంభకు మహిళలతో వెళ్లేవారు తగు జాగ్రత్తలతో వెళ్లాలని, కావలసినంత ఆహార పానీయాలు తీసుకువెళ్లడంతో పాటు వాహన డ్రైవర్లకు తగినంత నిద్రపోయేలా చూసుకోవాలని సూచించారు. ప్రయాగరాజ్ లో కుంభమేళాలో స్నానం చేసి అందరూ కూడా చాలా మంది వచ్చినారు. ఈరోజు చూడండి, ఇక్కడ అందరూ కూడా చూడండి చాలా అంగరంగ వైభవంగా చూడండి, ఒకసారి చూడండి చూడండి చాలా మంది మన జిల్లాలో నుండి కూడా మన చరణ్, మరి అదేవిధంగా నిత్యది కూడా నరసింహం, అదేవిధంగా బిజ్లీ టీవీ ఎండి గుడ్డల రవీందర్ గారు కూడా వస్తారు. బిజ్లీ టీవీ ఎండి రవీందర్ చూడండి, पहले हर दिन में 6 बजे का 3 मिनट का पहले श्री राम जय जय राम 3 मिनट बराबर 3 मिनट बंद करना, बराबर श्री राम जय राम बोलना। 3 मिनट का बाद 3
बार हर हर महादेव।